హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ముందు రోజు ఆయిల్ పెట్టి స్పంజ్ బాత్ అయితే చేసాను. ఇది సెకండ్ డే అండి. అంటే రోజు ఇడిచి రోజు స్నానం కదా, అందుకనేసి ఈరోజు అయితే ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత నలుగు పెడుతున్నాను. బేసను తర్వాత పసుపు కలిపేసి నలుగు అయితే పెట్టాను. నలుగు పెడితే ఏంటంటే చిన్న చిన్న పుట్టి ఎంట్రుకలు ఉంటాయి కదా, చిన్న చిన్న జుత్తుల్లాగా ఒంటి మీద, అవేమో నలుగు పెట్టిన వల్ల అవంతా క్లీన్గా వచ్చేస్తాయి అన్నమాట పిల్లలకి. అందుకనేసి నలుగు పెడతారు. మా పిల్లలకి అయితే పసుపు కొమ్ములు నూరేసి వేడి చేసి పిల్లలకి రాసివ్వరు. కానీ బెంగళూరులోనే సన్నీ లేదు కదా, అందుకనేసి పసుపు గుండును బేసన్ కలిపేసి నలుగు రాస్తున్నాను అనమాట. నలుగు రాసిన తర్వాత స్నానం అయితే చేయిస్తున్నానండి. ఎందుకంటే తలకి స్నానం చేయించిన రోజు పిల్లలు చాలా బాగా నిద్రపోతారు, గంటలు పడుకుంటారనమాట. అందుకు తల స్నానం అయితే చక్కగా చేయించుకుంటుంది మా మనవరాలు. స్నానం అంటే చాలా ఇష్టం. అయిపోయాక పొడిగా తుడిచి ఇంకా సాంబ్రాణి పొగను ఎల్లుల్లిపాయ తొక్కులు ఉంటాయి కదండి, ఆ తొక్కులు వేసి పొగ పట్టించాలి. పొగ పట్టిస్తే దగ్గు జలుబు ఇటువంటివన్నీ మరి రావు. ఇంకా పొగ పట్టించిన తర్వాత మా మనవరాలని అయితే బొట్టు కాటికి పెట్టేసి తయారు చేసేస్తున్నాను అనమాట. మా మనవరాలు ఎలాగుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందండి. మా మనవరాల పైన మీ అందరి బ్లెస్సింగ్ ఉండాలని కోరుకుంటూ ఈ రోజుకైతే ఇంతేనండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.